హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి బ్లాగ్స్. ఈ రోజు మా ఆంటీ వాళ్ళు అయితే ఆవకాయ పచ్చడి పెట్టుకుంటున్నారనమాట. ఇది మీతో కూడా షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో తీసాము. మా అమ్మమ్మ వాళ్ళకి కూడా మామిడికాయ చెట్లు ఉన్నాయి, మామిడికాయలు కాసి అని చెప్పాను కదా. మా అమ్మమ్మ కూడా పచ్చడి పెట్టిందనమాట. అప్పుడు కూడా వీడియోస్ తీసాం కానీ కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి, అందుకని చెప్పి పెట్టలేదు. ఫస్ట్ మామిడికాయలన్నింటినీ నీట్గా వాష్ చేసుకుని మొత్తం తుడుచుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా తొక్కలు తీసేసుకుని పెట్టుకోవాలి. ఆవు పిండి కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. 4 కేజీలు మామిడికాయ ముక్కలకి చేరు కారం వేయాలి. ఆవు పిండి 3 సార్లు వేయాలి. నూనె 3 నుంచి 4 కేజీలు పడుతుంది. చేరుప్పు వేసుకోవాలి. కొంచెం ముక్కలకి 50 గ్రాములు మెంతులు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచానికి 1/2 కేజీ వేసుకుంటే సరిపోతుంది. అంటే మీ ఇష్టం బట్టి, కొంతమంది వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. అలా మీకు సరిపడినంత క్వాంటిటీలో వేసుకోండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులో మనం కారం కొలుచుకుని వేసుకోవాలి, అంటే మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి. పచ్చడి అయితే మా ఆంటీ వాళ్ళ అత్తయ్య గారు పెడుతున్నారనమాట. మ్యాక్సిమం పచ్చడి పెద్దవాళ్ళతోనే పెట్టించుకుంటారు కదా, వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి బాగా కలుపుతారని చెప్పి. కారం కొలుచుకుని వేసుకున్న తర్వాత ఉప్పు కూడా కొలుచుకుని వేసుకోవాలి. తర్వాత ఆవు పిండి కూడా కొలుచుకుని వేసేసుకోవాలి. ఆవాలను ఎండలో పెట్టి పౌడర్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలా కాకుండా ఆవు పిండి బయట ప్యాకెట్స్లో కూడా అమ్ముతారు, అది కూడా కొనుక్కుని వేసుకోవచ్చు. కానీ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇలా మనమే రెడీ చేసుకుంటే బాగుంటుంది. ఆవు పిండి కూడా వేసేసుకున్న తర్వాత మెంతులు కూడా వేసేసుకోవాలి. కొంచెం ముక్కలకి 50 గ్రాములు మెంతులు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని మొత్తం నీట్గా కలిపేసుకోవడమే. అసలు సమ్మర్ వచ్చిందంటేనే ఈ పచ్చళ్ళు, వడియాలు ఇవన్నీ పెట్టుకుంటాం కదా. ఇంతకీ మీరు ఆవకాయ పచ్చడి పెట్టేసుకున్నారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలైతే ఆవకాయ పచ్చడి రైనీ సీజన్లో తినడానికి అని చెప్పి పెట్టుకుంటాము, కానీ సమ్మర్లోనే తినేస్తాము. సమ్మర్లో ఎక్కువ ఆవకాయ పచ్చడి తినకూడదు, బాడీలో హీట్ చేసేసి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మనకి ఆగదు కదా. అసలు ఆవకాయ పచ్చడి చూస్తేనే నోరు ఊరిపోతుంది, ఎవరికైనా సరే వేసుకోవాలనిపిస్తుంది. ఇలా మొత్తం పైనుండి కిందకి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అవ్వాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి కొద్దిగా నూనె తీసుకొని అందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత జాడీ లోపల కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి చుట్టూరు. మా ఆంటీ అయితే ఈ జాడీ ఈరోజే తీసుకున్నారంట, చాలా బాగా అనిపించింది. మనం ఒక బౌల్లోకి ఆయిల్ తీసుకొని అందులో పసుపు యాడ్ చేసాం కదా, అందులో ఈ ఆవకాయ ముక్కలన్నింటినీ వేసేసుకొని ఇలా కలిపేసి ఇందులోకి వేసేయాలి. ఈ ముక్కలకి ఇలా కొంచెం కొంచెం కారం పట్టిస్తూ ఈ జాడీలోకి వేసేసుకోవడమే. అసలు ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే, చాలా మంచి స్మెల్ వస్తుంది. మొత్తం అన్ని ముక్కలు అలాగే ఫస్ట్ నూనెలో వేసుకుని ఆ తర్వాత ఈ కారం, ఉప్పు, ఆవు పిండి ఇవన్నీ కలిపాం కదా, ఇందులో వేసుకొని ఇలా అనేసి వేసేయడమే జాడీలో. తినవా జయాంటీ అనమాట, మా ఇంటి పక్కనే ఉంటారు, మా ఆంటీ వాళ్ళ తోటికోడలు. పచ్చడి కలుపుతుంటే వచ్చారనమాట హెల్ప్ చేద్దామని చెప్పి. మేమైతే ఆవకాయ పచ్చడి అయితే పెట్టేసుకున్నాం, కానీ సమ్మర్లో వడియాలు అయితే పెట్టుకోవడం కుదరలేదు. మా అమ్మమ్మ గుమ్మడి వడియాలు పెట్టించారు కదా, పిండి వడియాలు మేము పెట్టుకుందామని అనుకున్నాము, కానీ కుదరలేదనమాట. మా చిన్నప్పుడైతే ఆవకాయ పచ్చడి పెట్టాలంటే మా వీధిలో వాళ్ళందరూ ఒక చోటకి గ్యాదర్ అయ్యి రోజుకొకరికి పెట్టుకునేవారు అనమాట. రోజుకొకరు చెప్పున పెట్టుకునేవారు. అలా అయితే మొత్తం అందరూ హెల్ప్ చేస్తారు కదా, చాలా ఫాస్ట్గానే అయిపోయేది. అందరూ మాట్లాడుకుంటూ చేసేసేవారు. పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే పచ్చడి కలిపేవారు. కన్న వాళ్ళందరూ మొక్కలు కోయడం, వెల్లుల్లిపాయలు తొక్కలు తీయడం ఇలాంటివన్నీ చేసేవారు అనమాట. మేమందరం కలిసి పక్కన కూర్చొని ఆడుకునే వాళ్ళము. అసలు ఆ రోజులే వేరు. సమ్మర్ వచ్చిందంటే చాలు అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి భలే ఆడుకునే వాళ్ళం అసలు. ఇలా ముక్కలన్నీ జాడీలోకి పెట్టేసిన తర్వాత సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పక్కకు పెట్టేయాలి. చీపురు మాత్రం తగలనివ్వకూడదు. ఎక్కడైనా పైన షెల్ఫ్లో అది పెట్టుకోవడం బెటరు. పిల్లలు ఉన్న వాళ్ళైతే కింద పెడితే లాగేస్తారు, పగిలిపోతుంది. ఎక్కడైనా వాళ్ళకి అందకుండా పెట్టుకోవాలి. మా ఆంటీ వాళ్ళకైతే మా భావనక్కాలు బుడ్డోడు వస్తున్నాడు అనమాట, అందుకని చెప్పి మా ఆంటీ అయితే పైన షెల్ఫ్లో పెడతానని చెప్పారు. వాడు వచ్చాడంటే మొత్తం లాగేస్తాడు. 2 డేస్ తర్వాత పచ్చడి మొత్తం తీసుకొని కలుపుకోవాలన్నమాట. జాడీలో కలపడానికి వీలవ్వదు కాబట్టి అలా గిన్నెలోకి వేసుకొని కలుపుతున్నారు. మీది కొంచెం పెద్దగా వెడల్పుగా ఉండేలా అయితే దాంట్లోనే కలిపేసుకోవచ్చు, లేకపోతే ఇలా వేరే బౌల్లో కిందలో కన్నా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఇంకొంచెం నూనె యాడ్ చేసుకుని కలిపేసుకోవడమే. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. స్మెల్ అయితే మాత్రం అదిరిపోయింది. మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు ఆవకాయ ఇష్టం లేని వాళ్ళే ఎవరో ఉండరు. నాకైతే ఆవకాయ అంటే చాలా ఇష్టం అనమాట. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్ గైస్, హకునా మటాటా.